ఇట్లా చాలా మామిడి మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇట్లా ఫుల్ మాయిశ్చరైజింగ్ ఫేస్ విత్ ఎక్స్ప్రెషన్ చూడండి. ఏంటి చెప్పు వీడియో. నేను వీడియో చేస్తుంటే ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. పడుకున్నప్పుడు వాయిస్ ఓవర్ ఇద్దామన్నా నా ఫ్యాన్ సౌండ్ వస్తుందని ఫ్యాన్ బంద్ చేస్తే లేస్తాడు. మళ్ళీ స్టార్ట్ చేస్తాడు నేను చెప్తా అని చెప్పి. అందుకే ఇప్పుడు ఫ్యాన్ బంద్ చేయకుండా చెప్తున్నా, అయినా కూడా డిస్టర్బ్ చేస్తుండు. ఇట్లుంటారు ఈ పిల్లలతోని. బనానా తినడం అయిపోయిందా? ఈ తొక్కను పాడేస్తున్నారా? అయితే వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే. ఏంటమ్మా తిన్నాక తొక్క పడేక ఇంట్లో పెట్టుకుంటారా అనుకుంటున్నారా? ఎస్, పెట్టుకోవాలి. తొక్కతోటి మనకు అవసరం ఉంది. ఈ అరటి పండు తొక్క మనకి చాలా యూజ్ అవుతుంది. ఇలా ఫేస్ కి రుద్దుకోవాలన్నమాట. ఏంటంటే దీని నుంచి మన ఫేస్ మీద కనిపించని డస్ట్ ఉంటుంది కదా, మనం బయట తిరిగేసి వస్తుంటాం, ఫేస్ వాష్ చేసుకుంటాం, కానీ అయినా సరే ఇంకా ఎక్కడో కనిపించని చిన్న చిన్న డస్ట్ ఉంటుంది కదా. సో దీంతో ఏంటంటే ఇలా స్క్రబ్ చేసుకుంటే ఫేస్ మీద ఉన్న డస్ట్ మొత్తం పోయి ఫేస్ చాలా మాయిశ్చరైజింగ్ గా అవుతుంది అనమాట. నేనైతే ఇప్పుడే ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు ఇది యూజ్ చేస్తాను అనమాట. బనానా తిన్న తర్వాత ఖచ్చితంగా ఆ తొక్కను తీసుకొని ఇట్లా మొత్తం స్క్రబ్ చేసుకుంటాం. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా డిఫరెన్స్ ఏంటో మీకే అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇంతకుముందు ఫేస్ వాష్ చేసుకున్నా కాబట్టి పై ఎక్కువ డస్ట్ రాకపోవచ్చు. మీరు బయట నుంచి వచ్చిన వెంటనే దీంతో ఇలా చేసుకుంటే స్క్రబ్ చేసుకుంటే మీరే అబ్జర్వ్ చేస్తారు మీ ఫేస్ మీద ఎంత డస్ట్ ఉందో. ఆ డస్ట్ మొత్తం దీని ద్వారా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా మొత్తం స్క్రబ్ చేసుకుంటే నేను వీడియోలు చేస్తున్నప్పుడు ఇక మావాడు ఒక డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. చూడండి ఎంత డస్ట్ వచ్చింది, ఇంత బ్లాక్.